So transmission lines means carry the signals from source to from the source to receiver, from the source to load or receiver. Carry the signals from the source to load by using the high frequencies. By using high frequencies like microwave frequencies. Okay, transmission lines అంటే ఏంటి? సోర్స్ దగ్గర జనరేట్ అయ్యే సిగ్నల్ ని లోడ్ కి ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేసే లైన్స్ అన్నమాట. సో ఈ లైన్స్ లో వెళ్ళే సిగ్నల్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ క్యారీ చేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఏంటి? కోయాక్సిల్ కేబుల్స్, 2 వైర్స్, అదర్వైజ్ మైక్రో స్ట్రిప్ యాంటెనాస్ అంటాం, మైక్రో స్ట్రిప్స్. ఓకే, so when the line length is greater than or equal to lambda by 10. Line length is greater than or equal to lambda by 10. So then only that line is considered as transmission line. So ఏదైనా ఒక లైన్ ట్రాన్స్మిషన్ లైన్ గా ఎప్పుడు మనం కన్సిడర్ చేస్తాము అంటే whose length is greater than or equal to lambda by 10. సో ట్రాన్స్మిషన్ లైన్స్ లో యాక్చువల్ గా ట్రాన్స్మిషన్ లైన్స్ ని డిస్ట్రిబ్యూటెడ్ సర్క్యూట్ అన్నమాట. డిస్ట్రిబ్యూటెడ్ సర్క్యూట్, ఇట్స్ నాట్ ఏ లంపడ్ సర్క్యూట్. ఓకేనా, ఇట్స్ నాట్ ఏ లంపడ్ సర్క్యూట్. డిస్ట్రిబ్యూటెడ్ సర్క్యూట్ మీన్స్ లంపడ్ సర్క్యూట్ అంటే యాక్చువల్ గా ఇండివిజువల్ డిస్క్రీట్ కాంపోనెంట్స్ అన్నమాట. రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్ ఇండివిజువల్ గా ఉంటే అవి లంపడ్ సర్క్యూట్స్. డిస్ట్రిబ్యూటెడ్ మీన్స్ దాని యొక్క లెంత్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రాన్స్మిషన్ లైన్ అనుకోండి, ఈ లెంత్ వైజ్ మనకి డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. మరి ఏ పోర్షన్ తీసుకున్నా దాంట్లో ఎల్ఎన్సి, ఆర్ అండ్ కండక్టర్స్ ఉంటాయి. యాక్చువల్ దీంట్లో 3-4 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇండక్టర్స్, కెపాసిటెన్స్ వాల్యూ, రెసిస్టెన్స్ వాల్యూ, కండక్టెన్స్ వాల్యూ. సో ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా ఏంటంటే దాని యొక్క లెంత్ తో పాటు డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. బయటకు కనిపించవు కానీ ఆటోమేటిక్ గా దీంట్లోనే ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి అనమాట. ఓకే, ఎల్, సి, ఆర్, జి. సో ఎల్ ఈస్ ఇండక్టర్, సి ఈస్ కెపాసిటర్, ఆర్ ఈస్ రెసిస్టర్, జి ఈస్ కండక్టెన్స్, అది కండక్టర్. ఓకేనా. సో నౌ బేస్డ్ ఆన్ దీస్ distributed elements, for every transmission line is having a characteristic impedance. Okay, so what do you mean by characteristic impedance? The input impedance of infinite transmission line. The input impedance of infinite transmission line, that is Z0. So generally this Z0 is equal to square root of Z0 is equal to characteristic impedance Z0 is equal to square root of R plus J omega L divided by G plus J omega C. So that is the formula for characteristic impedance. Okay. సో ఇది ట్రాన్స్మిషన్ లైన్ అయితే ఈ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఇన్పుట్ ఇంపిడెన్సే క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ అవుతుంది. సో ఇందులో లెంత్ వైజ్ ఏంటంటే ఫర్ ఎవ్రీ లెంత్ దేర్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇండక్టర్ అండ్ రెసిస్టర్. అలాగే షంట్ ఎండ్ లో కెపాసిటర్, కండక్టర్ ఇలా ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఓకేనా, దాన్ని బేస్ చేసుకుని అలాగే ఏంటంటే ఎవ్రీ లెంత్ కి అవి మనకి జస్ట్ లైన్స్ లాగా కనిపిస్తాయి. అలాగే రెసిస్టర్, కెపాసిటర్ ఉన్నట్టు ఏమి కనిపించదు. అందుకే దీన్ని ఏమైనా డిస్ట్రిబ్యూటెడ్ సర్క్యూట్ అన్నాం. మనకేంటి జస్ట్ లైన్స్ లో కనిపిస్తాయి కానీ ఇంటర్నల్ గా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ అని చెప్తాం. Z0 is equal to square root of R plus J omega L divided by G plus J omega C.
ఓకేనా, G plus j omega c. For lossless lines, for example transmission line అనేది లాస్లెస్ లైన్ అయ్యింది అనుకోండి. లాస్లెస్ లైన్ అవ్వాలి అంటే R is equal to 0, G is equal to 0. ఓకేనా, లాస్లెస్ లైన్ అవ్వాలంటే ఏంటి, R is equal to 0, G is equal to 0. So for the lossless transmission line, what is the characteristic impedance? For the lossless transmission line, what is the characteristic impedance? Put R is equal to 0, G is equal to 0, square root of L by C. Omega cancel అయిపోద్ది, J cancel అయిపోద్ది, ఎంత మిగులుతున్నాం. సో ఫర్ ద lossless actually, lossless line, for the lossless line, R is equal to 0, G is equal to 0, which implies the characteristic impedance Z0 is equal to square root of L by C. ఓకేనా, లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ అవ్వాలి అంటే ఏమవ్వాలి, రెసిస్టెన్స్ వాల్యూ 0 అవ్వాలి, అలాగే కండక్టెన్స్ వాల్యూ 0 అవ్వాలి. ట్రాన్స్మిషన్ లైన్ యొక్క మినిమం లెంత్ ఎంత ఉండాలి, λ/10. యాంటెన్నా యొక్క మినిమం లెంత్ ఎంత ఉండాలి, λ/4. ఓకేనా, సో నౌ ఈజ్ ద ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ ఎ డిస్టార్టెడ్ లైన్ ఆర్ డిస్టార్షన్లెస్ లైన్? డిస్టార్షన్లెస్ లైన్ అయి ఉండాలి అంటే there is a condition. Okay, now if the transmission line becomes a distortionless transmission line, then it has to satisfy the condition R by L is equal to G by C. R by L is equal to G by C. Very, very important condition. The transmission line and the distortionless line అవ్వాలంటే కండిషన్ ఏం సాటిస్ఫై అవ్వాలి, R by L is equal to G by C అవ్వాలి. అలాగే ట్రాన్స్మిషన్ లైన్ అనేది లాస్లెస్ లైన్ అవ్వాలి అంటే R is equal to 0, G is equal to 0. ఆ టైంలో క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ L by C. What is the unit for characteristic impedance? Unit for characteristic impedance ohms only. ఇంపెడెన్స్ కదమ్మా, ohms only. అర్థమైందా? సో ఇక్కడ మొత్తంగా మనకి 3 ఫార్ములాస్ వచ్చాయి. Z0 is equal to square root of R plus J omega L divided by G plus J omega. అలాగే ట్రాన్స్మిషన్ లైన్ ఎలా ఉంటుందంటే డ్రా చేసుకోండి. నెక్స్ట్ డిస్టార్షన్లెస్ లైన్ అవ్వాలంటే R by L is equal to G by C అవ్వాలి. లాస్లెస్ లైన్ అవ్వాలి అంటే R is equal to 0, G is equal. So this is a transmission line. Reflection coefficient. There is a term called reflection coefficient. Let us say this is our source. This is our source. There is a load resistor or load. Okay na? అలాగే దీని క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ ఏమో Z0. క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ ఎంత, Z0 అన్నది. ఓవరాల్ ట్రాన్స్మిషన్ లైన్. అప్పుడు మనం ఇక్కడ ఏదైతే వోల్టేజ్ సిగ్నల్ అప్లై చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆ సిగ్నల్ యాజ్ ఇట్ ఈస్ గా ZL కి రీచ్ అయిపోయింది అనుకోండి, ఇది పర్ఫెక్ట్ ఇంపెడెన్స్ మ్యాచింగ్ అంటారు. అంటే రిఫ్లెక్షన్స్ ఏమీ లేవు, ఎగ్జాక్ట్ గా దీని యొక్క ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఇంపెడెన్స్, లోడ్ ఇంపెడెన్స్ రెండు ఈక్వల్ గా మ్యాచ్ అయ్యాయి అనుకుంటాం. సో ఇఫ్ Z0 is equal to ZL అయ్యింది అనుకోండి, ఆ కేసు ఏంటి, దట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ ఇంపెడెన్స్ మ్యాచ్. ఇంపెడెన్స్ మ్యాచింగ్ అయితే ఏంటి అడ్వాంటేజ్, సోర్స్ దగ్గర సిగ్నల్ యాజ్ ఇట్ ఈస్ గా లోడ్ కి డెలివరీ అయిపోతుంది, మాక్సిమం పవర్ డెలివరీ చేయడం. అదే కదా మనం మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్తుంది. ZL is equal to ZS. సో ఇక్కడ ZS ప్లేస్ లో Z0 అనేది ఉంది. ఒకవేళ ఈ రెండు నాట్ ఈక్వల్ అయ్యాయి అనుకోండి, క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్, లోడ్ ఇంపెడెన్స్ రెండు నాట్ ఈక్వల్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది,
there is a loss of signal. సో ఈ లాస్ ఆఫ్ సిగ్నల్ మనకి ఏంటి అంటే రిఫ్లెక్షన్స్ లా వస్తుంది, బ్యాక్ కి వచ్చేస్తుంది. రిఫ్లెక్షన్స్ లా వచ్చి మన సిగ్నల్ అంతా బ్యాక్ వచ్చేసి సోర్స్ ని ఒకసారి డిస్ట్రాయ్ చేస్తుంది. సోర్స్ ని మన మైక్రోవేవ్ సోర్స్ ని కానీ లేదా రేడియో ఆర్ఎఫ్ ఫ్రీక్వెన్సీ సోర్స్ ని కానీ అంటే బ్యాక్ సిగ్నల్ రిఫ్లెక్ట్ అయ్యి దాని మీద పడితే ఆటోమేటిక్ సోర్స్ అనేది డిస్ట్రాయ్ అవ్వడానికి. కాబట్టి మనం ఎప్పుడైతే సోర్స్ నుంచి సిగ్నల్ ని దీని మీద పంపిస్తున్నామో పంపించే కన్నా ముందు మనం చెక్ చేయాల్సింది ఇంపిడెన్స్ మ్యాచ్ అయ్యిందా లేదా చెక్ చేయాలి. సో దానికోసం మనకి మెజర్ చేసి ఎక్కువ ఒక పారామీటర్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్, అసలు ఇంపిడెన్స్ మ్యాచ్ అవుతుందో లేదో చెప్పడానికి. ఓకే, ట్రాన్స్మిషన్ లైన్ ఇంపిడెన్స్ లోడ్ ఇంపిడెన్స్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయితే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ వాల్యూ ఒకలా ఉంటుంది. మ్యాచ్ అవ్వకపోతే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ వాల్యూ హ్యావింగ్ అనదర్ వాల్యూ అయినా. సో యాక్చువల్లీ వాట్ ఈస్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్? Reflection coefficient is indicated with the letter gamma. So the reflection coefficient is indicated with gamma. So this gamma is equal to ZL minus Z0. ZL minus Z0 divided by ZL plus Z0. Okay. So gamma is equal to ZL minus Z0 by ZL plus Z0. Okay. So if ZL is equal to Z0, ZL is equal to Z0, what happens? 0. So reflection coefficient is 0. So reflection coefficient is 0 means ZL is equal to Z0 again. So perfect impedance match. So no loss of signal. No loss. Okay na? అలా కాకుండా ZL ఈజ్ గ్రేటర్ దెన్ Z0 అయ్యి ఉంటే ఖచ్చితంగా రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ వాల్యూ కొంత వస్తుంది. సో ఎప్పుడైతే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ వాల్యూ నాన్ జీరో అయ్యిందో, రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ వాల్యూ నాన్ జీరో అయ్యిందో, సో దట్ మీన్స్ ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్. ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ అయ్యిందని చెప్పి ఎప్పుడు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఈజ్ నాన్ జీరో వాల్యూ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ ఈజ్ జీరో. ఇక్కడ చూడండి, ఫస్ట్ కేసు ఏం తీసుకున్నాము? ఫస్ట్ కేసు ZL ఈజ్ ఈక్వల్ టు Z0 తీసుకోండి. సెకండ్ కేసు ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ ఈజ్ జీరో, దెన్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఈజ్ -1. ZL is 0. Substitute the value ZL is equal to 0. So these two terms becomes 0 minus Z0 by plus Z0. So then the reflection coefficient gamma is equal to -1. అంటే ఇప్పుడు మనకు వచ్చే రిఫ్లెక్షన్స్ ఎలా ఉంటాయి? 180 degrees అవుట్ ఆఫ్ ఫేజ్ లో వస్తాయి. ఎప్పుడు అది లోడ్ ఇంపిడెన్స్ ఇస్ 0 అయితే, లోడ్ ఇంపిడెన్స్ 0 అయితే 180 degrees అవుట్ ఆఫ్ ఫేజ్ లో వస్తాయి. థర్డ్ కేసు తీసుకో, ZL is equal to infinite. ZL is equal to infinite. Means open circuit. Short circuit అయితే రిఫ్లెక్షన్ 180 degrees లో వస్తుంది. ఓపెన్ సర్క్యూట్ అయితే సి గామా is equal to ZL కామన్ తీయండి, 1 minus Z0 by ZL. ఇక్కడ కూడా ZL కామన్ తీసాం అనుకో, 1 plus Z0 by ZL. ఓకేనా? ZL క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 minus Z0 by infinity is 0. 1 plus Z0 by infinity is 0. అప్పుడు ఏమవుతుంది? గామా ఈజ్ ఈక్వల్ టు 1. లోడ్ అన్నది ఓపెన్ సర్క్యూట్ అయితే గామా 1 అవుతుంది, సేమ్ ఫేజ్ రిఫ్లెక్షన్స్ వస్తాయి. లోడ్ అనేది షార్ట్ సర్క్యూట్ అయితే గామా -1 అవుతుంది, అప్పుడు 180 degrees అవుట్ ఆఫ్ ఫేజ్ రిఫ్లెక్షన్స్ వస్తాయి. గామా ఎప్పుడు 0 అవుతుంది? రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఎప్పుడు 0 అవుతుంది? క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ should be equal to the load impedance, then only there are no reflexes in the transmission. ఈ మూడు కేసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. గామా 0 ఎప్పుడు అవుతుంది, గామా -1 ఎప్పుడు అవుతుంది, గామా +1 ఎప్పుడు అవుతుంది? ఓకేనా?
Okay. See, Z0 is equal to ZL. ZL is equal to Z0 ఒకటి. ZL is equal to 0 ఒకటి. ZL is equal to infinite ఒకటి. Then gamma is equal to 0. No reflections. No loss. ZL is equal to 0. Gamma is equal to -1. ZL is equal to infinity. Gamma is equal to +1. Okay. So now, what are the values of gamma? Gamma యొక్క values range ఏంటి? So modulus of gamma is less than or equal to 1. 0 less than or equal to, modulus of gamma is less than or equal to 1. 0 less than or equal to, modulus gamma less than or equal to 1. Modulus gamma ఎందుకు తీసుకున్నాం? ప్లస్ ఆర్ మైనస్ 1 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. అంటే -1 to +1 ఉన్నట్టు చెప్పొచ్చా? -1 to +1 గామా వాల్యూ. మధ్యలో 0 కూడా ఉంటుంది. So gamma is equal to 0 means perfect matching. Gamma is equal to 1 means impedance mismatch. So total reflection అవుతుందని చెప్పి. సో గామా ఈజ్ ఈక్వల్ టు ఈ కేసులో కానీ గామా ఈజ్ ఈక్వల్ టు 1. సో అప్పుడు జరిగేది ఏంటి ఇక్కడ? టోటల్ రిఫ్లెక్షన్. అంటే సిగ్నల్ బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చి సోర్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ SWR, స్టాండింగ్ వేవ్ రేషియో. Just note down the formulas for standing wave ratio. SWR, the ratio of maximum to minimum voltage. Is the measure of ratio of maximum to minimum voltage. Maximum to minimum voltage. So SWR is equal to V maximum divided by V minimum. V maximum divided by V minimum. ఓకేనా? SWR కి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ కి రిలేషన్ ఉంటుంది, ఇంపార్టెంట్ రిలేషన్. SWR is equal to 1 plus mod gamma divided by 1 minus mod gamma. ఓకేనా? సో రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ బట్టి మనం SWR చెప్తాం అన్నమాట. సో ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయ్యింది. పర్ఫెక్ట్ మ్యాచింగ్ ట్రాన్స్మిషన్ లైన్ ఉంది. దెన్ వాట్ ఈస్ గామా? 0. దెన్ వాట్ ఈస్ SWR? SWR is equal to, ఇవన్నీ ఇంపార్టెంట్ రిలేషన్స్ అవ్వ, ఇవన్నీ కూడా డైరెక్ట్ ఫిట్స్ వస్తాయి. ఓకే, పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనుకోండి, గామా 0 మీన్స్ SWR 1. లేదు SWR 1 అయితే దాని మీనింగ్ ఏంటంటే పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇంపార్టెంట్ ట్రాన్స్మిషన్ లైన్స్. ఓకేనా? ఫర్ ఓపెన్ otherwise short circuit load, open or short circuit load implies gamma is equal to 1. ఓకే, ఓపెన్ సర్క్యూట్ లోడ్ కానీ షార్ట్ సర్క్యూట్ లోడ్ కానీ ఉందనుకో, సెకండ్ కేస్ నేను చెప్తుంది రాసుకోండి. ఓపెన్ సర్క్యూట్ లోడ్ ఆర్ షార్ట్ సర్క్యూట్ లోడ్ విచ్ ఎంప్లాయిస్ గామా ఎంత? మోడ్ గామా is equal to 1. సో దట్ SWR is equal to infinite. ఓకేనా?
So the values of gamma is from 0 to 1 or -1 to +1. Whereas the values for SWR, from 1 to infinity. SWR is equal to 1 means perfect matching transmission line. SWR is equal to infinity means open circuit, short circuit load, that implies reflections. అంటే లాస్ ఎక్కువ ఉందని చెప్పు. SWR is equal to infinity ఉంటే లాస్ ఉందండి. SWR is equal to 1 ఉంది అంటే పర్ఫెక్ట్ మ్యాచింగ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు SWR is equal to infinity means పవర్ రిఫ్లెక్షన్ అవుతుందా? గామా is equal to 1 ఉన్నా SWR is equal to infinity ఉన్నా పవర్ రిఫ్లెక్షన్ అవుతుంది. సో ద రిఫ్లెక్టెడ్ పవర్ is PR is equal to mod gamma square into input power. The reflected power PR is equal to mod gamma square into input power. Okay, reflected power. Then transmitted power ఎంత అవుతుంది? ఇది రిఫ్లెక్టెడ్ పవర్ అన్నమాట, గామా స్క్వేర్ ఇంటూ పిఐ. సో ఇది ఇస్తే ట్రాన్స్మిటెడ్ పవర్ అడిగాడు అనుకోండి, అప్పుడు ట్రాన్స్మిటెడ్ పవర్ పిటి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పిఆర్, అంతే కదా, 1 మైనస్ పిఆర్ అంటే ఎలా రాయొచ్చు? 1 మైనస్ mod gamma square into PI. That is the transmitted power. ఓకేనా? సో అంటే ఇప్పుడు ట్రాన్స్మిషన్ లైన్ ఇచ్చి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అడగొచ్చు, SWR అడగొచ్చు, రిఫ్లెక్టెడ్ పవర్ అడగొచ్చు, లేదా ట్రాన్స్మిట్ పవర్ అడగొచ్చు, లేదు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఇచ్చి లోడ్ ఇంపెడెన్స్ వచ్చి క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ అడగొచ్చు, క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఇచ్చి లోడ్ ఇంపెడెన్స్ అడగొచ్చు. ఓకేనా? నెక్స్ట్ నోట్ డౌన్, సమ్ నోట్ చేయండి, 4 సమ్స్ చేసి అయిపోదాం. నోట్ డౌన్. A lossless transmission line has, that is term important, a lossless transmission line has L is equal to 4 microhenry. L is equal to 4 microhenry per meter. Capacitance C is equal to 1 microfarad per meter. 1 microfarad per meter. Then find the Z0. Find the characteristic impedance. సో మనకి జనరల్ గా తెలుస్తుంది ఏంటి? Z0 is equal to square root of R plus J omega L by G plus J omega C. ఓకేనా? కానీ లాస్లెస్ అన్నాడు కాబట్టి మనకు తెలిసింది ఏంటి? R is equal to 0, G is equal to 0. So therefore Z0 is equal to square root of L by C. So 4 micro divided by 1 micro, that is 2 ohms. Okay. So lossless line and R is equal to 0, G is equal to 0. Next sum, note down. For a transmission line, R is equal to 0, G is equal to 0.
L is equal to 9 millihenry per meter. Sorry, 9 Henry per meter. And capacitance C is equal to 1 farad per meter. Okay, now. Then Z naught is 3. So అప్పుడు క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ L by C డైరెక్ట్ గుర్తుండాలి మనకి. C by L by C వద్దు. ఓకే, L by C. ఇంకో సమ్ చేస్తారా? ఓకే, నోట్ డౌన్. A transmission line has characteristic impedance Z0 is equal to 50 ohms and load impedance is 75 ohms. Load impedance is 75 ohms. Then find the reflection coefficient gamma. ఓకే, చూడండి చాలా కాన్సన్ట్రేటెడ్ గా ఉండాలి. ZL ప్లస్ Z0 వేసేయద్దు. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలంటే గామా ఈజ్ ఈక్వల్ ఏంటి? రిఫ్లెక్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి? లోడ్ నుంచి వస్తాయి కదా. ఒకసారి వినండి, రిఫ్లెక్సెస్ మనకి ఎక్కడి నుంచి వస్తాయి? ఇది ట్రాన్స్మిషన్ లైన్ అనుకోండి. మనకి రిఫ్లెక్సెస్ దేని నుంచి వస్తాయి? లోడ్ నుంచి వస్తాయి. కాబట్టి ZL మైనస్ Z0 బై ZL ప్లస్ Z0. అప్పుడు గుర్తున్న ఆ టైంకి ఆ టెన్షన్ లో ZL ప్లస్ Z0 బై ZL మైనస్ Z0 అయిపోతుంది. ఓకేనా? సో గామా ఈజ్ ఈక్వల్ ZL మైనస్ Z0 బై ZL ప్లస్ Z0. 75 minus 50, that is equal to 25. ZL plus Z0 125. 0. Okay, na? Right. A short circuit transmission line having the characteristic impedance is 50 ohms. A short circuit transmission line having the characteristic impedance is 50 ohms. Then what is the SWR? Okay, మామూలు క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు గుర్తుంటుంది కదా, ఫార్ములాస్ గుర్తుందంటే గమనించేసి. సో SWR కావాలంటే SWR is equal to 1 plus gamma divided by 1 minus mod gamma. Gamma is equal to ZL minus Z0 divided by ZL plus Z0. అయితే ఇదంతా మనం చేయము. షార్ట్ సర్క్యూట్ కానీ గామా is equal to -1. అదే సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దట్ implies infinity. Find the standing wave ratio of a transmission line. Find the standing wave ratio of a transmission line whose reflection coefficient is 0.5. Okay, reflection coefficient అనేది ఇచ్చాడు 0.5 ఇచ్చాడు. So the standing wave ratio 1 plus gamma by 1 minus gamma. So ఇది 1.5 by 0.5. మీరు ఇంకా సబ్స్టిట్యూట్ చేయొద్దు, డైరెక్ట్ గా చూసి వాల్యూస్ వేసేయాలి. 15 by 5 అంటే 3. యూనిట్స్ ఎలా ఉంటాయి? వోల్టేజ్ బై వోల్టేజ్ కదా.